నమస్తే డాక్టర్ నమస్తే గారు. అండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న వర్డ్ ఫ్యాటీ లివర్ అని, సిరోటిక్ లివర్ అని ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. సో, అసలు లివర్ ప్రాబ్లమ్ వచ్చిందని ఎలాంటి సింప్టమ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు? ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వాటికి మీ దగ్గర చికిత్సా విధానం ఎలా ఉంటదో అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మీరు ఈ లివర్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే హ్మ్. లివర్ ప్రాబ్లమ్స్‌కి అల్లోపతి వైద్య విధానంలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ దాకా వెళ్ళిపోతున్నారు. అంటే లివర్ అనేది మార్పిడి. అవును. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ దాకా వెళ్తున్నారు. ఎందుకంటే లివర్ ప్రాబ్లమ్స్‌కి అల్లోపతి వైద్య విధానంలో సరైన ట్రీట్మెంట్స్ అనేవి లేవు. హ్మ్. ఎందుకంటే ఫైనల్ స్టేజ్‌లో లివర్ తీసేద్దాం, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేద్దాం అన్న వరకైతే చేస్తున్నారు తప్ప, స్టార్టింగ్‌లో ఉన్న ఫ్యాటీ లివర్‌కి గానీ, సిరోటిక్ లివర్స్ అంటే లివర్ సిరోసిస్ వాటికి ట్రీట్మెంట్స్ అనేవి అల్లోపతి వైద్య విధానం లేవు. ఎంతవరకు ఏంటంటే ఆహారం మార్చుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని చెప్తుంటారు తప్ప, లివర్‌ని స్ట్రెంథెన్ చేసేది, లివర్‌లో ఉన్న అంటే లివర్‌ని కూడా క్లీన్ చేయాలి. లివర్‌ని కూడా డీటాక్స్ కావాలి. ఆ డీటాక్స్ థెరపీ, లివర్ డీటాక్స్ థెరపీస్ అనేవి అల్లోపతి వైద్య విధానం లేవు. ఇంకోటి, లివర్ అనేది మన బాడీకి, శరీరానికి ఒక ఇంజిన్ లాంటిది. మన కారుకి ఇంజిన్ ఎంత ముఖ్యమో, ఇంజిన్ సరిగ్గా ఉంటేనే కదా కారు సరిగ్గా పనిచేసేది. అట్లాగే అవును. మన శరీరానికి కూడా ఇంజిన్ ఏంటి? లివర్. చాలామంది ఏమనుకుంటారంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, బ్రెయిన్‌కి పక్షవాత స్ట్రోక్ వచ్చింది అనుకుంటాం కానీ, అది రావడానికి కారణం కూడా లివరే. అంటే ఇంజిన్‌ని సరిగ్గా చూసుకుంటే కారు ఎలా అయితే ఎక్కువ కాలం పనిచేస్తుందో, అట్లాగే మనం తినే ఆహారము, మనం వేసుకునే మందులు కూడా, ఈవెన్ మన మెడిసిన్ పనిచేయాలన్నా సరే, వేసుకునే మందులు పనిచేయాలన్నా సరే, లివర్ కరెక్ట్‌గా ఉంటేనే ఆ మెడిసిన్ అనేది సరిగ్గా డైజెషన్ అవుతుంది. అట్లాగే మనం తినే ఆహారం కూడా సరైన ఆహారం తీసుకుంటేనే లివర్ అనేది డైజెషన్ చేసి దాని యొక్క పోషకాలని శరీరం అంతా ఇస్తూ ఉంటుంది. అది సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది అంటే మెటబాలిజంలో డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుంది, రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటము, హార్ట్ స్ట్రోక్స్ రావటము, బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి లివర్ అనేది మన శరీరానికి వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే చాలామంది లివర్తో గేమ్స్ ఆడొద్దు, లైఫ్‌కే డేంజర్ అంటూ ఉంటారు. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే మందులు వాడొచ్చు, ట్రీట్మెంట్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ లివర్‌కి వస్తే మాత్రం చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి వెళ్ళిన పేషెంట్‌కి తర్వాత సర్వైవల్ అనేది చాలా తక్కువ ఉంటా ఉంటుంది. జనరల్‌గా ఫ్యాటీ లివర్ అంటే మనం తినే ఆహారంలో సరైన ఆహారం సరిగ్గా తీసుకున్నప్పుడు, లేదంటే కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పుడు, మనకి ఎక్సర్సైజ్ కూడా ప్రాపర్‌గా ఉండట్లా. ప్రాపర్ ఎక్సర్సైజ్ లేదు. మెటబాలిజం అనేది బాగా లోగా ఉంటుంది. మెటబాలిజం బాగా లోగా ఉన్నప్పుడు మనం కొంచెం లోగా క్యాలరీస్ ఉన్న ఫుడ్డు, ఎక్కువ హెవీ ఫుడ్స్ అనేవి లేకుండా లైట్ ఫుడ్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మనం తినే ఫుడ్ బాగా హెవీగా ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ లివర్ యొక్క పనితీరు అనేది మందగించిపోతుంది. అంటే పనితీరు తగ్గుతుంది. తగ్గినప్పుడు అంతా కూడా ఫ్యాట్ లాగా చుట్టూ ఫ్యాట్ లేయర్ లాగా అవుతూ ఉంటుంది. దానివల్ల లివర్ యొక్క పనితీరు తగ్గిపోయి ఫ్యాటీ లివర్ అంటారు. అంటే ఫ్యాటీ లెవెల్‌లో కూడా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని ఉంటా ఉంటాయి. ఒక రకరకాల స్టేజ్‌లు అనేవి ఉంటా ఉంటాయి. ఈ స్టార్టింగ్ స్టేజ్‌లోని ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడే మనం అలర్ట్ అయ్యి మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటా, డైలీ కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటా, కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటా, స్ట్రెస్ లెవెల్స్ లేకుండా చేసుకుంటా ఉంటే గనక, ఈ ఫ్యాటీ లివర్ స్టేజ్‌లోనే మనం లివర్‌ని పూర్తిగా దాని నుంచి బయటపడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. చాలామంది ఫ్యాటీ లివర్ అనగానే సింపుల్ ప్రాబ్లమ్‌లే అనుకోని దాన్ని నెగ్లెక్ట్ చేసి, తర్వాత లివర్ సిర్రోసిస్ అంటే సిర్రోటిక్ లివర్ అంటే ఏంటి? లివర్ అంతా కూడా గట్టిపడిపోవటం. అంటే గట్టిగా అయిపోయి, దాని యొక్క జనరల్‌గా దానికున్న ఏదైతే స్మూత్‌నెస్ గాని ఉంటుందో, ఆ స్మూత్‌నెస్ కంప్లీట్‌గా పోయి రఫ్‌గా అయిపోయి లివర్ అనేది ఒక రాయిలాగా అయిపోతూ ఉంటుంది. అట్లాంటి స్టేజ్‌లో సిర్రోటిక్ లివర్‌కి కూడా అలోపతి వైద్య విధానం ట్రీట్మెంట్ అనేది ఏమి లేదు. వన్స్ సిర్రోసిస్ అనేది వచ్చింది అంటే స్లోగా సిర్రోటిక్ లివర్ అనేది లీడ్స్ టు లివర్ క్యాన్సర్ లాగా మారే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ ఆయుర్వేదంలో ఈ కొన్ని రకాల ఔషధాలు ఉన్నాయండి. చాలా ఎక్సలెంట్ ఔషధాలు. ఈ ఫ్యాటీ లివర్‌ని తగ్గించడం కోసం గానీ, లివర్ సిరోటిక్ అంటే సిరోసిస్‌లో కూడా స్టార్టింగ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉన్న పేషెంట్‌కి మాత్రం ఈ ఔషధాలతో మనం గ్యారంటీగా తగ్గించొచ్చు. దీంతో పాటు ఆయుర్వేదంలో లివర్‌ని డీటాక్స్ చేసే థెరపీస్ కొన్ని ఉంటాయి. అంటే లివర్‌ని కూడా క్లీన్ చేయాలి. మన కారుకి ఎలా అయితే ఇంజిన్‌ని మనం క్లీన్ చేసి, ఇంజిన్‌ని మళ్ళీ సెట్ చేసుకొని కారు మన్నికగా ఉండేట్టు చేసుకుంటామో, అట్లా ఆయుర్వేదంలో కూడా లివర్‌ని కూడా క్లీన్ చేసే కొన్ని రకాల స్పెషల్ ఔషధాలు, కొన్ని రకాల స్పెషల్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. అవి తీసుకోగలిగితే ఫ్యాటీ లివర్ అయినా సరే, సిర్రోటిక్ లివర్ అయినా సరే, కొన్ని ఔషధాలతో పాటు ఈ డీటాక్స్ థెరపీస్ కూడా తీసుకుంటా ఉంటే లివర్ అనేది ఎక్కువ కాలం మన్నికగా ఏ క్వాలిటీ లాగా అంటే ఏ రకమైన ఏ రకమైన హెల్తీ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా కాలం హెల్తీగా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్స్ కనుక ప్లాన్ చేసుకోగలిగితే లివర్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా, మళ్ళీ లివర్ సమస్యలు రాకుండా ఆయుర్వేదంలో ప్రివెంటివ్‌గా ఉన్నాయండి. అంటే లివర్ సమస్యలు రాకుండా ప్రివెంటివ్‌గా మందులు వాడుకోవచ్చు. వచ్చిన తర్వాత కూడా కొన్ని రకాల ఔషధాలు, కొన్ని రకాల ట్రీట్మెంట్స్‌తో లివర్‌ని మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు. శ్రీచరక ఆయుర్వేద హాస్పిటల్‌లో ఈ లివర్ సమస్యలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందని చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్.
డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదండి. శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్‌లో మనకి సర్జరీ లేకుండా ఎటువంటి సమస్యకైనా చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. సో, పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. సో, ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.